హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ ఎమ్మీటో. నేను మీ శిరీషాని. ఈరోజు టిఫిన్స్లోకి నంచుకోవడానికి అద్దిరిపోయే కరివేపాకు కారప్పొడి పక్కా కొలతలతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇడ్లీ దోశల్లోకే కాకుండా రైస్లో కూడా ఈ పొడిని వేసుకొని తినొచ్చు. నెయ్యితో తిన్నారంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా 50 నుండి 70 గ్రాముల వరకు ఫ్రెష్ కరివేపాకు తీసుకున్నాను. ఈ రోజు చేస్తామనంగా ముందు రోజు నైటే శుభ్రంగా కడిగేసి తడేమి లేకుండా ఆరబెట్టుకోండి. కరివేపాకు కొంచెం ముదురుగా ఉన్నది తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 15 నుండి 20 వరకు ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కారం అనేది మీరు తీసుకునే ఎండుమిరపకాయల్ని బట్టి ఉంటుంది, కాబట్టి చూసి వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించాలి. చూడండి, ఎండుమిర్చి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 10 నుండి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వేయించండి. వెల్లుల్లి రెబ్బలు వేగి కొంచెం కలర్ మారుతుంది అన్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని అన్నీ దోరగా మంచి స్మెల్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించాలి. అన్నీ బాగా వేగిన తర్వాత చివర్లో నిమ్మకాయ సైజంత చింతపండును వేసుకొని నిమిషం పాటు కలుపుకొని ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత అదే ప్యాన్లో అవసరమైతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలపండి. ఇలా పసుపు వేయడం వల్ల కారప్పొడి మంచి కలర్ వస్తుంది. తర్వాత నీరు లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో మాడిపోకుండా వేయించాలి. కొంచెం క్రిస్పీగా పట్టుకుంటే తునిగిపోయేలా వేయించండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేయించినవన్నీ పూర్తిగా చల్లారనివ్వండి. అన్నీ కంప్లీట్గా చల్లారాక ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో వేయించి పెట్టుకున్న దినుసులు కూడా వేసేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు రాళ్ల ఉప్పును కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక సగం పైన మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుని మిగిలిన దాంట్లో వేయించిన కరివేపాకు వేసుకొని పొడి చేసి మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఈ పొడిని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 5-6 నెలల పాటు పాడవకుండా బాగుంటుంది. అంతే, కరివేపాకు కారప్పొడి రెడీ. ఇలా చేసుకుని పెట్టుకున్నారంటే ఇడ్లీ దోశల్లోకి చట్నీ పక్కన పెట్టేసి అంతా ఈ కారప్పొడితోనే లాగించేస్తారు. మనం ఏదన్నా ఫ్రైస్ చేస్తున్నప్పుడు ఈ కారప్పొడి వేస్ట్ చేశారంటే టేస్ట్ సూపర్గా వస్తుంది. అలాగే మన హెయిర్ గ్రోత్కి కూడా హెల్ప్ అవుతుంది. మరి తప్పకుండా మీరు కూడా వెంటనే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సిరీస్ ఎమీటోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.